స్వామి, ఇదే గుళ్ళో నేను నిన్ను నేర్చుకుంటూ మొక్కా గనీని నా నుండి దూరం చేసావని. నెల తిరిగేలోపే గనీని నాకు దగ్గర చేసావు. నాకంటూ ఏం కోరికలు లేవు స్వామి. గనీ నేను జీవితాంతం విడిపోకుండా హ్యాపీగా ఉంటే చాలు స్వామి. ఇంకో కోరిక స్వామి, మాకొక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇవ్వు. జీవితాంతం నీకు సేవలు చేస్తూ బతికేస్తా. స్వామి, ఇదే గుడిలో నాకు సంగీతకి పెళ్లి జరిపించావు. ఇప్పుడు చిన్నితో పెళ్లి జరిపిస్తున్నావు. మా ఇద్దరి మధ్య వేరే వ్యక్తి రాకుండా నువ్వే చూడాలి స్వామి. గనీ ఇంటికి వెళ్దాం పద, మా అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం. ఏమైనా గొడవ అయితే? ఇప్పుడు ఎలాగో మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు ఎవరేం చేయర్లే, వెళ్దాం పద. సరేలే పద. అమ్మా, ఎవరైతారు? మెళ్ళో ఆ తాలిబొట్టేంటి? పిచ్చిగాని పట్టిందా నీకు? అమ్మా నేనేం చేసినా ఆలోచించుకొని ఒక అడుగు ముందుకేస్తా. నువ్వేం చేస్తాను అర్థమవుతుందా? ఇప్పుడు గని తప్ప ఇంకెవ్వరు నన్ను బాగా చూసుకుంటారని నమ్మకం లేదమ్మా. ఈ అమ్మతోడు చెప్పాలని ఒక్కసారి కూడా అనిపించలేదా నీకు? చెప్తే ఒప్పుకుంటారా? తను వేరే కులమని తను మార్చేయరు. మీ బాబాయ్కి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మీరు ఇలా చెప్తారనే గుళ్ళ పెళ్లి చేసుకున్నాం. ఎవడే వీడు? వెళ్ళో తాలేంటి? కనిపించట్లేదా? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే అందులో తప్పేముంది? నీకెంత ధైర్యం ఉంటే ఎవడో తెలియని వాడిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తావా? బాబాయ్ వీడు వాడు అనకండి, మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఓహో, వీడు వాడు అనకూడదు కదా. సార్ గారిది ఏ కులమో మరి? బాబాయ్ అసలు వీడిదే కులం. మీరు ఇలా చెప్తారని గుళ్ళ పెళ్లి చేసుకున్నాం. అయితే బయటికి వెళ్ళండి. నీ ఇష్టంతో పెళ్లి చేసుకున్నావు కదా, నీ ఇష్టంతోనే బతుకుపో. అమ్మా ఇక్కడ జరిగిన వ్యవహారాలు చాలు కానీ రా మా ఇంటికి పోదాం. ఇదే మనం ఉండబోయే రూము. ఎలా ఉంది? నచ్చిందా? అబ్బా గని, నువ్వు నన్ను పూరి గుడిసెలో ఉంచినా అది నాకు ఇందరు లోకంతో సమానం. నిజం చెప్పు చిన్ని, నీకు నచ్చిందా? ఇష్టంతో పెళ్లి చేసుకున్నా కదా, కష్టంగా ఉన్నా ఇష్టంగా మారిపోతుంది. అది నాకే కాదు, ఏ ఆడపిల్లకైనా అంతే. నిజంగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం చిన్ని. నేను నీకు దొరకటం కాదు, నువ్వు నాకు దొరకటం నా అదృష్టం. గని సంగీతకి నాకు పెళ్ళై డైవర్స్ అయినా కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు చూడు. నా మనసుకు నచ్చింది నేను చేసా. గని సరే, నేను తినడానికి బయటకు వెళ్ళి ఏమైనా తీసుకొస్తా. సరే, తొందరగా వెళ్ళిరా, వెయిట్ చేస్తూ ఉంటా. సంగీత ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? హలో చిన్ని, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చిన్ని. థ్యాంక్ యూ సంగీత, ఇంకెప్పుడు ఫోన్ చేయకు. నువ్వు చేసిన పనికి గని పీకల్లోతున్న కోపంలో ఉన్నాడు. సారీ అని చెప్పాగా చిన్ని. ఎందుకు కాల్ చేస్తావు సంగీత? ఇంకెప్పుడు కాల్ చేయను చిన్ని. గనికి సారీ చెప్పానని చెప్పు. ఇప్పుడు మా ఇద్దరికి పెళ్ళైంది, నువ్వు కాల్ చేసినట్టు తెలిస్తే గని నేను చంపేస్తాడు. సరే, నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది, కనీసం నీ లైఫ్ అన్నా బాగా ఉండేటట్టు చూసుకో. ఉండు. అరే మామా, మీ అక్క దగ్గర వడ్డీతో 50,000 అడిగిస్తా అన్నావు కదరా, అడగరా ఏం చెప్తుందో. సరేమో ఆగు, నేను ఫోన్ చేస్తా. హలో అక్క. హా చెప్పు శివ. ఏం చేస్తున్నావు అక్క? ఆహా ఏమీ లేదు, టీవీ చూస్తున్నాను. చెప్పు. అది అక్క, మా ఫ్రెండ్ మొన్ననే పెళ్లి చేసుకున్నాడు, వడ్డీతో 50,000 కావాలక్క. వడ్డీకి 50,000 కావాలా? సర్లే ఇస్తాను గాని, ఇంతకే ఏం పని చేస్తాడు మీ ఫ్రెండ్? జొమాటోలో డెలివరీ చేస్తాడక్క. ఏంటి, డెలివరీ చేస్తాడా? అక్క
డెలివరీ చేస్తాడంటున్నావు, మరి 50,000 వడ్డీతో సహా ఇస్తాడనే దానికి ఏంటి గ్యారంటీ? అయ్యో అదేం లేదక్క, మా ఫ్రెండే వెంటనే ఇచ్చేస్తాడు. నాకు నమ్మకం లేదు శివ. ఇంకా వేరే ఎవరైనా ఉంటే చెప్పు, ఇస్తాను. డెలివరీ చేసే వాళ్ళకైతే నేను ఇవ్వను. ఉంటా. హలో గని, హలో చిన్ని, ఎక్కడున్నావు? ఇంటికి రావా? ఇదిగో వస్తున్నా. 50,000 మీ ఫ్రెండ్ దగ్గర అడుగుతా అన్నావు, ఇచ్చాడా? వీడి దగ్గర లేవట చిన్ని, నేను వేరే వాళ్ళ దగ్గర అడుగుతలే. సరే అయితే ఫస్ట్ అయితే నువ్వు ఇంటికి రా, పొద్దుననగా వెళ్ళావు. సరేలే వస్తున్నా. అరేమో నా దగ్గర ట్రాన్స్జెండర్ నెంబర్ ఉంది, ఆమె కాల్ చేసి కనుక్కుంటా, వడ్డీతో మనకి 50,000 కంపల్సరీ ఇస్తుంది. ట్రాన్స్జెండరా? వడ్డీతో 50,000 ఇస్తుందా? ఏమోరా చూద్దాం, మాకు ఫోన్ చేస్తా. సరే అయితే ఒకసారి కాల్ చేసి చూడు, ఏం చెప్తుందో చూద్దాం. శివ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో త్రిషిక. చెప్పు శివ. త్రిషిక, అది ఆలోచించకుండా ఏంటో చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వడ్డీతో ఒక 50,000 ఇవ్వగలవా? అవునా? మీ ఫ్రెండ్ పేరు ఏంటి? గణేష్. త్రిషిక మీ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడా? నా పక్కనే ఉన్నాడు. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా, ఇదిగోరా తీసుకోరా. హలో గణేషా? చెప్పండి. ఏం చేస్తుంటావు నువ్వు? డెలివరీ చేస్తాను. డెలివరీ చేస్తావా? అవునండి. ఒకసారి నీ ఫోటో పంపు, ఎలా ఉన్నావో చూస్తా. నా ఫోటోనా? ఎందుకు? నువ్వు పంపవయ్యా స్వామి. సరే రేయ్, నా ఫోటోట పంపరా. పంపుతారా? అసలు ఎలా ఉంటాడు? బాగుంటాడా? హలో శివ, ఒకసారి మీ ఫ్రెండ్కి ఇస్తావా? ఇస్తున్నా. చెప్పండి. నీకు 50,000 ఇస్తా, వడ్డీ కూడా వద్దు, కానీ ఒక కండిషన్. నాతో ఫిజికల్గా కలుస్తావా? ఏంటండి మీరు మాట్లాడేది? డబ్బులు కావాలంటే తప్పదు కదా. నాకు అవసరం లేదండి, ఫోన్ పెట్టండి. మళ్ళీ నువ్వు నా దగ్గరికే వస్తావు లేరా? మాకు పెళ్ళైన దగ్గర నుండి అమ్మతో ఒకసారి కూడా మాట్లాడలేదు. కాల్ చేసి చూద్దాం ఒకసారి ఏం చేస్తుందో. హలో అమ్మా. అమ్మా ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా చిన్ని, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నావమ్మా. ఏంటి చిన్ని, మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేయడం లేదు, మమ్మల్ని మర్చిపోయినవా? మిమ్మల్ని ఎలా మర్చిపోతా అమ్మా? ఆ రోజు నేను కానీ పెళ్లి చేసుకొని మన ఇంటికి వచ్చినప్పుడు మమ్మల్ని రానిచ్చారా అమ్మ? మీ బాబాయ్ గురించి తెలుసుగా నీకు. అసలు ఎవడమ్మా వాడు? నాన్న చనిపోయినప్పటి నుండి మన మీద పెత్తనం చలాయిస్తున్నాడు. అన్నీ అయిపోయినాక ఏం చేయలేను చిన్ని. మనకు రావాల్సిన ఆస్తి కూడా లాగేశాడు. నేను కోర్టులో కేసు పెడతా, అప్పుడు మనకు రావాల్సిన ఆస్తి ఎలా రాదో నేను చూస్తా. ఎవరితో మాట్లాడుతున్నావు? అది గని అమ్మతో మాట్లాడుతున్నా. అమ్మతో మాట్లాడుతున్నావా? ఎవరమ్మా ఎవరికమ్మా? ఏ రోజైతే మన ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేశారో ఆ రోజు నుంచే బంధాలు బంధుత్వాలు తెగిపోయాయి. ఇంకోసారి మాట్లాడకు. అలా అయితే ఎలాగని నీతో? హే, ఉండాలంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. నిన్ను ఆపేటోడు ఎవరు లేడు ఇక్కడ. చిన్ని, ఎవరితో మాట్లాడుతున్నావు? అది గని అమ్మతో మాట్లాడుతున్నా. ఎవరమ్మా ఎవరికమ్మా? ఏ రోజైతే మన ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేశారో ఆ రోజు నుంచే బంధాలు బంధుత్వాలు తెగిపోయాయి. ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకోసారి మాట్లాడకు. ఇలా అయితే ఎలాగని నీతో? చిన్ని, ఉండాలంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. కానీ మీ వాళ్ళతో మాట్లాడకు, అర్థమైందా? ఎందుకు గాని ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు ఈ మధ్య? నాకేం కాలేదు, నీకే ఏదో అయింది. ఇంట్లో నుంచి గెంటేసినా కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చూడు. వాళ్ళకి చెప్పకుండా టెంపుల్లో పెళ్లి చేసుకుంటే ఏ పేరెంట్స్ అయినా ఇలాగే రియాక్ట్ అవుతారు, కానీ మీ వాళ్ళంతా కాదు. కన్విన్స్ చేస్తే ఒప్పుకుంటారు కానీ ఒకసారి మాట్లాడి చూద్దాం. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా? వద్దని చెప్పాను కదా. ప్లీజ్ గని ఒకసారి అమ్మతో మాట్లాడి చూద్దాం. వద్దు. అయితే నేను ఒకదాన్ని మా ఇంటికి వెళ్తా. ఒప్పుకుంటే హ్యాపీ, లేదంటే నువ్వేది చెప్తే అదే చేస్తా. సరే, నీ ఇష్టం. గని ఒక్కడే కష్టపడుతుండు. రోజంతా డెలివరీ చేసి సంపాదిస్తే కానీ పూట గడవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగోండి బ్రో మీ ఆర్డర్. టైంకి డెలివరీ ఇవ్వడం నేర్చుకో. నీకు నచ్చినప్పుడు వచ్చి ఇవ్వడం కాదు, అర్థమవుతుందా? అయ్యో బ్రో, నేనేం చెయ్యను, బయట ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందుకే కొంచెం లేట్ అయింది. డెలివరీకి వచ్చిన ప్రతి వాళ్ళు ఇదే మాట చెప్తున్నారు, ఎలా రా మిమ్మల్ని నమ్మేది? బ్రో, మేము టైం పాస్ చేయడానికి ఈ జాబ్ చేయడం లేదు. ఇంట్లో సిచ్యువేషన్స్ బాగలేక ఈ జాబ్ చేస్తున్నాం అంతే. దానికి మీరు అడ్వాంటేజ్ తీసుకొని తిట్టడం కరెక్ట్ కాదు బ్రో. సారీ బ్రో.
అది మీరు మాట జారక ముందు ఆలోచించాలి బ్రో. ఎలాగో నీ తప్పు తెలుసుకున్నావుగా, అది చాలు నాకు. ఎక్కడున్నావు గని? ఇప్పుడే డెలివరీ ఇచ్చి ఇంటికి వస్తున్నా. చెప్పు. ఏం లేదు, ఇంటికి రా, మంచిగా అనిపించట్లేదు. ఎందుకేమైంది? నువ్వు రా ఫస్ట్ చెప్తా. సరే వస్తున్నా. ఏంటి చిన్ని, అర్జెంటుగా రమ్మన్నావు? అది గని నీకోటి చెప్పాలి. చెప్పు. నువ్వు ఒక్కడవే సంపాదిస్తున్నావుగా, నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకుంటా. ఏం అవసరం లేదులే, ఇంట్లోనే ఉండు. నువ్వు తెచ్చే డబ్బులు ఇంట్లో సరుకులకు కూడా సరిపోవట్లేదు. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నేనే ఏదో ఒకటి చేస్తా. సరే. గని నీకోటి చెప్పాలి. ఏంటది? మా బాబాయ్ దగ్గర నుండి నాకు రావాల్సిన ఆస్తి వాటా అడుగుతా. అవునా? ఎంత? 10 ఎకరాలు. మా నాన్న చనిపోయాక మాకు రావాల్సిన ఆస్తి కూడా లాగేశాడు. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు చిన్ని? అసలే నీకు ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువైపోయాయి, అందులో ఈ టెన్షన్స్ అవసరమా? నేను చూసుకుంటాలే. నీకంత లేదులే. మీ బాబాయ్ నీకేమైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలి, ఇల్లు మొత్తం తగలబెట్టుతా, చూసుకో. నీకంతవరకు రానిలే గని. నేను చూస్తాగా. ఎవరిదబ్బా ఈ కొత్త నంబర్? హలో. హలో చిన్ని, ఎవరు? నేనే బిందుని. బిందు, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానే. పెళ్లి చేసుకున్నావంట, నిజమా? అవునే, చేసుకున్నా. కంగ్రాట్స్ చిన్ని. ఏం చేస్తాడు మీ వాడు? డెలివరీ చేస్తాడు. డెలివరీ చేస్తాడా? మంచిగానే చూసుకుంటుండా మరి? మంచిగానే చూసుకుంటాడు, కాకపోతే అప్పుడప్పుడు గొడవలేది అంతే. పెళ్ళయ్యాక గొడవలు సహజమేనే, అవన్నీ పట్టించుకోకు. అంతేలే బిందు. ఇదేంటి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు? అసలు ఎవరితో మాట్లాడుతుంది ఇది? రేపు మా ఇంటికి రావచ్చుగా బిందు. రేపు ఈవినింగ్ నా డ్యూటీ అవ్వంగానే వస్తాను. సరే బిందు, లొకేషన్ పంపుతా, వచ్చేయి. సరే చిన్ని, బాయ్. సరే బిందు. ఏంటి గని ఇన్నిసార్లు కాల్ చేశాడు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? మా కాలేజ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా గని. ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా? ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అని ఒక్కసారి కూడా చెప్పొద్దా నాకు? సారీ గని, చూసుకోలేదు. ఈ సారీలు గీరులు నాకు వద్దులే గాని ఆగు, నేను ఇంటికి వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తా. గని కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఏమైనా అనుకుండో ఏంటో, అసలే వాడు కోపం ఎక్కువ. ఇంటికి వస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. అన్నం పెట్టనా గని? నీకే చెప్తుంది, వినిపించట్లేదా? హే, ఏంటి నీ బాధ? నాకు అన్నం వద్దు. ఇప్పుడు ఏమైందని అంత కోపంగా ఉన్నావు? ఏం కాలేదు, నువ్వు తినేయి. ఇప్పుడు నన్ను వదిలేయి, అర్థమైందా? ఎందుకు గని అంత కోపం నీకు? నీకు 100 సార్లు కాల్ చేస్తేనే గానీ ఫోన్ ఎత్తావు. అంత బలుపు కదా నీకు? మా కాలేజీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, నీ ఫోన్ వచ్చింది, చూసుకోలేదు. చూసుకుంటే లిఫ్ట్ చేసేదాన్ని కదా. మనం ఎవరితోనైనా మాట్లాడితే వేరే వాళ్ళు ఫోన్ చేస్తే మన ఫోన్ డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, ఆ మాత్రం తెలియదు చిన్ని నీకు? సారీ గని, చూసుకోలేదని చెప్తున్నా కదా. నీకు ఒకటి చెప్పనా చిన్ని, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతాయి. నువ్వు ఏమైనా చిన్నపిల్లవి కాదు కదా ప్రతిదీ నీకు చెప్పనీకి. ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటా, ఓకేనా? నాకు నీపైన నమ్మకం ఉందిలే చిన్ని, నీకు తెలుసు కదా నా కోపం ఎక్కువ అని. తెలుసులే. కొత్త నెంబర్ ఎవరిది? ఇంకెవరుంటారు? మీ ఫ్రెండ్స్ అయి ఉంటారు. కాల్ లిఫ్ట్ చేయి, ఏమంటారో. హలో. హలో చిన్ని, ఎవరండి? నేను రాముని మాట్లాడుతున్నా అండి. అవసరం లేదు. రామా? ఏ రామ్? ఎలా ఉన్నావు చిన్ని? నీకు ఒకటి చెప్పాలి, ఫ్రీయేనా? బాగున్నా రామ్, నేను తర్వాత చేయనా? సరే అయితే ఇదే నా నంబర్, ఫ్రీ అయ్యాక కాల్ చేయి. అబ్బా, చిన్ని. ఆ రాముకి నా నెంబర్ ఇచ్చావా నువ్వు? అవునే, నేనే ఇచ్చాను ఈ నెంబర్. వాడికి నా నెంబర్ ఎందుకు ఇచ్చావే? గని ఉన్నప్పుడు కాల్ చేశాడు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే నీకు ఒకటి చెప్పాలి అన్నాడు. ఒసే, వాడికి పెళ్లి కుదిరింది, అందుకే కాల్ చేశాడు.
గనీ నెంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే నీ నెంబర్ ఇచ్చా. నిన్ను గనీని మ్యారేజ్కి ఇన్వైట్ చేయడానికి వాడు కాల్ చేశాడు అంతే. అది కాదే, గనీ ఒక దెబ్బ కొట్టినా బాధపడను, కానీ వాడు మౌనంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరిగిద్దో ఏంటో. ఏం కాదులేవే, నా మీద కోపంతో గనీ బయటికి వెళ్ళిపోయాడు. మీరు చేసిన పనికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు బిందు. సారీ, నేను కావాలని నీ నెంబర్ ఇవ్వలేదు. వాడి మ్యారేజ్ ఫిక్స్ అయిందని నీ నెంబర్ ఇచ్చాను. సర్లే, కావాలంటే నేను మాట్లాడాలా గనితో? నువ్వేం మాట్లాడతావే? అసలే వాడు కోపం ఎక్కువ. నువ్వేమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే అంతే ఇక. నేనున్నాగా, కాంప్రమైజ్ చేస్తా, ఆగు. నువ్వైతే కాన్ఫిడెన్స్ కలుపు, నేను మాట్లాడతా. అంతే అంటావా? ఆలోచించకుండా ఫోన్ కలుపు ఫస్ట్. సరే ఆగు, ఫోన్ కలుపుతా. ఇదొకటి, చిరాకులో ఉంటే ఫోన్ మీద ఫోన్ చేసి మింగుతుంది. ఆగవే, కాల్ కట్ చేసిండు, మళ్ళీ కలుపుతా. సరేనే, లైన్లోనే ఉంటాను. బా ఏంటే ఫోన్ మీద ఫోన్ చేసి ఒకటి దొబ్బుతున్నావు? ఏంటి కానీ ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నావు? నువ్వు చేస్తున్న పనికి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే వస్తాయి. బిందు మాట్లాడవే. హలో గనిగారు. బిందునా? బిందు ఎవరు? బిందు, గని కాన్ఫిడెన్స్ పెడుతున్నా, మాట్లాడవే. బిందునా? బిందు ఎవరు? హలో గని గారు, ఎలా ఉన్నారు? నేను ఎలా ఉంటే మీకెందుకులే కానీ అసలు మీరెవరో చెప్పండి. నేను చిన్ని కాలేజ్లో ఫ్రెండ్స్ అండి. అయితే వీడెవర్రా బాబు ఇంత యాంగర్గా ఉన్నాడు? వామ్మో. చిన్ని, ఇద్దరు కలిసి నన్ను కోపం తెప్పియకండి, అర్థమైందా? అయ్యో గని గారు, నిన్న చిన్నికి ఒక అబ్బాయి కాల్ చేశాడు. వాడికి మ్యారేజ్ ఫిక్స్ అయింది చెప్దామని కాల్ చేశాడు. వాడికి చిన్ని నెంబర్ నేనే ఇచ్చాను, దానికి మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మ్యారేజ్ ఫిక్స్ అయితే మ్యారేజ్ గురించి మాట్లాడాలి, అంతేగాని అండి చెప్పకండి, నేను మీకు గుర్తులేనా, మళ్ళీ కాల్ చేయండి, ఇవి కాదు మాట్లాడేది. వాడు కొంచెం లూజ్ అండి, మీరేం అనుకోకండి. చిన్ని మీ ఫ్రెండ్ కదా అని నన్ను కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేయకండి, అర్థమైందా? ఫోన్ పెట్టండి ఫాస్ట్. హలో హలో హలో, కాల్ కట్ చేసిండ్లే. ఈ ప్రాబ్లం ఫోన్లో సాల్వ్ కాదులే కానీ నేనే మీ ఇంటికి వస్తాను రేపు. సరే, నేను కొన్ని రోజులు మా ఇంటికి వెళ్ళొస్తా. ఇక్కడ ఉంటే నాకు గనీకి మాటి మాటికి గొడవలు అవుతున్నాయి. ఇది ఎలా అయినా గనీతో చెప్పాలి. గని, ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడాలి. చెప్పు. నేను కొన్ని రోజులు మా ఇంటికి వెళ్ళొస్తాను. ఎందుకేమైంది? లేదు, మన మధ్య చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే నేను తట్టుకోలేను. చిన్న చిన్న గొడవలే కదా, ఎందుకు దానికి నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు చిన్ని? ఏమో నాకేం అర్థం కావట్లేదు. కొన్ని రోజులు నేను వెళ్ళొస్తా. మీ వాళ్ళు మన ఇద్దరిని ఇంట్లో నుంచి గంటేశారు, అది గుర్తులేదనుకుంటా నీకు. నాకు రావాల్సిన ఆస్తి తీసుకొని వస్తా గానీ నువ్వెప్పుడు ఇలా డెలివరీ చేస్తూ ఉండిపోతావా? ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం. కానీ ఎందుకో వెళ్ళడం అంత మంచిది కాదనిపిస్తుంది చిన్ని. వెళ్ళడం అవసరం అంటవా? నేను కూడా వస్తాపా. నేను ఒక్కదాన్ని వెళ్తే కనీసం ఇంట్లోకైనా రానిస్తాడు. అదే నువ్వు వస్తే గేట్ దాకా కూడా రానిడు మా బాబాయ్. అవసరం అంటావా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? వారం రోజుల్లో వచ్చేస్తాను. సరేలే, వెళ్ళు. ఎందుకు వచ్చావే? సిగ్గు లేకుండా వేరే కులపాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినావు కదా. ఏ మొహం పెట్టుకొని వచ్చినావు మళ్ళా? నిన్నే మాట్లాడవే. అది బాబాయ్, ఒక వారం రోజులు ఉండి వెళ్ళిపోతా. ఏంది వారం రోజుల నుండి వెళ్ళిపోతావా? 4 రోజులకే నీ పైన మోజు తీరిపోయిందా వానికి? బాబాయ్ మాటలు మంచిగా రాని. దీనికి ఏం తక్కువ లేదు. ఇదేదో నా మీద అరిసే కంటే వాడి మీద అరిచేది ఉంటే నీ బతుకు బాగుండేది. వాడు నన్నే మొదలేయలేదు. మరెందుకు వచ్చినావు? నా ఆస్తి కోసం వచ్చా. మా నాన్న చనిపోయిన తర్వాత నా పేరు మీద ఉన్న ఆస్తి నీ పేరు మీద మార్చుకున్నావు. అమ్మదీనమ్మ ఆస్తి కోసం వచ్చిందనమాట. పెద్ద ప్లానే వేసింది. చెప్తా దీని సంగతి. The number you are trying to call is currently not reachable. ఏంటి చిన్ని వెళ్ళి 3 గంటలు అవుతుంది, కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఏమన్నా జరుగుంటుందా? నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేస్తే మళ్ళీ మీ ఇంటి గడప కూడా తొక్కను. సరే అయితే 2 రోజులు ఇక్కడ ఉండి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తా, వెళ్ళిపో. సరే బాబాయ్. ఏంటి గని ఇన్నిసార్లు కాల్ చేసిండు? ఏమైనా టెన్షన్ పడ్డా? హలో చిన్ని. హలో గని.
ఏంటే ఎప్పుడు నువ్వు మీ ఇంటికి లేవు, నువ్వు ఎప్పుడు కాల్ చేస్తున్నావు? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు? సారీ గని మా బాబాయ్తో కొంచెం గొడవ జరిగింది. గొడవైందా? ఏమైందంట? ఏం లేదు, నా ఆస్తి బట్ట నాకు ఇస్తా అంటుండు, కొన్ని రోజులు ఆగంటుండు. అవునా? నువ్వైతే సేఫ్గానే ఉన్నావుగా. నువ్వు టెన్షన్ పడగని, నేను సేఫ్గానే ఉన్నా. ఆమె మళ్ళీ రాదనుకున్నారా? ఆస్తి కోసం ఎగేసుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు. హే, ఆడపిల్లే కదరా, ఏం కాదులే, టెన్షన్ తీసుకోకు. నాకు తెలిసి మీ బాబాయ్ అంత ఈజీగా నీ ఆస్తి అయితే ఇవ్వడు చిన్ని. ఇస్తే ఇస్తాడు, లేకపోతే కోర్టులో కేసు పెడతా. ఎలా ఇవ్వడో నేను చూస్తా. ఏం చేసినా చూసి చెయ్యి. నేను కూడా వస్తానంటే నువ్వే కాదన్నావు. ఏముంది, ఈ నైట్కి గొంతు పిసికి చంపేయి. నా పరువు పోకుండా ఉండాలంటే నేను ఆ పనే చేయాలరా, తప్పదు. ఇంకా ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వనురా చిన్నికి. సరే చిన్ని, నీ వాటా నువ్వు తీసుకొని తొందరగా వచ్చేయి. సరే గని, టైంకి తిను. ఆ 10 ఎకరాలు నా పేరు మీద ఎక్కిన తర్వాత నేనే ఇంటికి వచ్చేస్తాను. ఆమె 10 ఎకరాల కోసం వేరే కులపోని పెళ్లి చేసుకొని మరీ వచ్చేసిందిరా. మా బాబాయ్ వచ్చే టైం అయింది, నేను వంట చేయాలి, తర్వాత కాల్ చేస్తాను. సరే చిన్ని, మీ బాబాయ్తో కొంచెం జాగ్రత్త. అసలుకే ఈ కాలంలో ఎవరిని నమ్మలేం. కావాలంటే ఆమె ప్రాణాలను తీస్తా కానీ 10 ఎకరాలలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనురా చిన్నికి. నేను ఉంటా మరి, జాగ్రత్త. సరే. పైకి లేవే. ఏంటి బాబాయ్, తాగొచ్చావా? అవునే, ఇన్ని రోజులు గుర్తుకురాని నీ ఆస్తి పెళ్ళవంగానే గుర్తుకొచ్చిందా? బాబాయ్, ఇప్పుడు నువ్వు తాగున్నావు, రేపు మాట్లాడుకుందాం. నేను తాగిందే నీ వల్లనే. ఈరోజు ఎలాగైనా నీ అంతు చూస్తా. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, వద్దు బాబాయ్, నీకు దండం పెడతా, వదిలే. ఆస్తి కావాలి నీకు? చిన్ని లేకపోతే ఏం తోచట్లేదు. ఈ ఫోన్ ఏడుంది? నేను గనీ దగ్గరికి వెళ్ళిపోతా బాబాయ్, వదిలే ప్లీజ్. ఇప్పుడు నిన్ను వదిలేస్తే ఏదో ఒక రోజు మళ్ళీ రావని గ్యారంటీ ఏంటి? నేను మళ్ళీ మీ ఇంటికి ఆస్తి కోసం రాను బాబాయ్, నేను గనీ దగ్గరికి వెళ్ళిపోతా. వేరే కులపోని పెళ్లి చేసుకొని ఊర్లో నా పరువు తీసావు కదే, ఇప్పుడు నీకు చావడం తప్ప వేరే మార్గం లేదు. ఏంటి వాడి కోసం తెగేడ్ చేస్తాను? మీ నాన్న చనిపోయినప్పుడు కూడా ఎడవలేదు కదే. వాడంటే నాకు ప్రాణం బాబాయ్, ప్లీజ్ నన్ను వదిలే, వాడి దగ్గరికి వెళ్ళిపోతా, మళ్ళీ రాను. ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు, నీకు మాట్లాడాలందా? ఇలా కాదులే కానీ భయంచద్, నేనే వెళ్ళొస్తా, ఏదైతే అదైంది.